హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్పీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇక్కడ క్లైమేట్ చూడండి, చాలా బాగుంది కదా, అందుకే ఒక క్లిప్ తీసాను అన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే, నేను ఈరోజు చాలా లేట్గా లేసాను. నేను లేచేసరికి మా అమ్మ చాలా వరకు పని చేసేసింది, అన్నం వండేసింది, చట్నీకి పల్లీలు అవి ఫ్రై చేసి పెట్టేసింది. బట్టలు ఉన్నాయి ఇంకా ఉతకాల్సినవి. ఇంకా క్లైమేట్ వచ్చేసి వర్షం పడేలాగుంది. వర్షం ఎప్పుడెప్పుడు పడుతుందా అని తలలు ఆకాశానికి ఎత్తి చూస్తూ ఉంటాం. కానీ కొద్దిసేపటికి నేనున్నా కదా అంటూ సూర్యభగవానుడు వస్తాడు. ఇలా అయితే ఎలా అయ్యా సూర్యభగవానుడు అని అనుకుంటూ ఉంటాము. వర్షాలు అస్సలకే లేవు, ఏం చేయాలో ఏమో. రైతులు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను ఫస్ట్ లేచిన వెంటనే ముగ్గు అయితే వేసాను అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మా విషుగాడు వచ్చేసి మోటు పత్లు చూస్తున్నాడు అనమాట. ఫోన్ బాగా అలవాటు అయిపోయింది. ఆ ఫోన్ నుంచి కొంచెం డైవర్ట్ చేసేసి టీవీకి అయితే ఇంకా చూస్తున్నాడు అన్నమాట. కొంచెం టీవీ అలవాటైంది, ఫోన్ చాలా వరకు తగ్గించేశాడు. ఇక్కడ మాకు పెద్ద టాస్క్ ఏంటంటే మా తోటి వాడికి బ్రష్ చేయించడం. వాళ్ళ నాన్న కాబట్టి సైలెంట్గా కడిగించుకుంటున్నాడు. అదే నేను చేస్తే ఇల్లు పీకి పందిరేపిస్తాడనమాట నేను బ్రష్ చేపిస్తుంటే. అందుకే మా హస్బెండ్ ఉన్నప్పుడు ఆయనకి అప్పచెప్తా పని. ఇక్కడ మా హస్బెండ్కి టీ పెట్టేశాను, మా విషమ్మకి పాలు పెట్టేశాను. కర్రీ చేద్దామని బీరకాయలు పక్కన పెట్టేసుకున్నాను. ఇంక దాని తర్వాత పాలు కాగాయి, మా విషమ్మకి పాలు కూడా ఇచ్చేసాను. పాలు మటుకు ఎలాంటి ఏడవకుండా ఏమీ ఇబ్బంది పెట్టకుండా తాగుతాడు. ఇంకా మిగతా తినేది అయినా ఏదైనా గోల చేయంది ఏది చేయడు. పిల్లలతో ఇంక అంతే కదా, భరించాల్సిందే వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళు అయ్యేదాకా. ఇంకా ఆలోపు ఇక్కడ కూరగాయల బండి అయితే వచ్చేసింది. మాకు ఇలా ఆటో వస్తుంది అన్నమాట. ఈ అంకుల్ దగ్గర మేము ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ప్రతిదీ చాలా పెరిగిపోయాయి. బయట సరుకులకి వెళ్తే అవి పెరిగిపోయాయి, కూరగాయలు పెరిగిపోయాయి. పెరగందంటూ ఏందుందంటే మన శాలరీస్. ఇవన్నీ పెరిగిపోతాయి, శాలరీస్ పెరగవు. శాలరీస్ పెంచు అంటే మాకు ఇక్కడ రావట్లేదు అని వాళ్ళు అంటారు. ఏం చేయాలి, మన శాలరీస్ పెరగవు, ఇవేమో పెరిగిపోతూ ఉంటాయి. మనం ఇంకా దానికి మనం చేసేదానికి మనం పెట్టుకునేదని సరిపోతుంది. ఇంకా మిగిలిచ్చేదే ఉండట్లేదు. ఎలా బ్రతకాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత అయితే దోశ పిండి అయితే దోశలు వేద్దామని పక్కన పెట్టేసుకున్నాను. చట్నీ మిక్సీ పట్టేసి పోపు అయితే పెట్టేశాను. చట్నీ అయిపోయింది. ఇంకా కర్రీకి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను ముందే పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను అనమాట, ఉడకబెట్టుకోవటానికి తొందరగా ఉడుకుతాను. దాని తర్వాత కర్రీకి అదే పోపు పెడుతున్నాను అనమాట. ఇంకా ఎండుమిర్చి, ఆనియన్స్, తాలింపు గింజలు వేసేసి ఇంకా బీరకాయల ముక్కలు వేసేసి ఇంకా ఫ్రై చేస్తే అయిపోతుంది. ఆ ఫ్రై చేసేటప్పుడు బీరకాయల నుంచి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ ఊరొస్తాయి అన్నమాట. ఆ నీళ్ళన్నీ పోయేదాకా మనం బీరకాయలని ఫ్రై చేసుకోవాలన్నమాట. కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బీరకాయ కర్రీ ఇది చేస్తే మా హస్బెండ్కి తలనొప్పి, అస్సలు తినడు. ఈ కర్రీ ఇలా చేస్తే మటుకు కొంచెం తింటాడు, ఇట్లా ఫ్రై లాగా. ఇంకా పులుసు ఇంకేదన్నా పెట్టినా అస్సలకే తినడు. ఇంకా అందుకే నేను ఈ కర్రీ ఎక్కువగా చేస్తాను. అండ్ సింపుల్గా తొందరగా అయిపోతుంది. చెప్పాను కదా నేను లేట్గా లేచానని, అందుకే ఇంక ఇదే చేసేసాను. ఇంకా దోశ బ్యాటర్ కలుపుకుంటుంటే ఇక్కడ మా వీసు వచ్చి పైసి అంటాడు. దేనికి రంటూ జోబులో వేసుకుంటాడంట. సరేలే ఎందుకు వీటితో గోలని ఒక 2 రూపీస్ అయితే ఇచ్చాను. ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే దోశలు వేసేటప్పుడు ఫస్ట్ 3-4 ఖచ్చితంగా మీకు వస్తాయా? నాకైతే రావు. ఫస్ట్ పోసేవి మా హస్బెండ్కే ఇస్తానన్నమాట. దాని తర్వాత నేను వేసుకుంటాను. నాకు ఇంకప్పుడు బాగా వస్తాయన్నమాట. నీకైతే బాగా వేసుకుంటావు, నాకైతే అట్లా అంటే అట్లా వేసిస్తావని ఈ దోశలు వేసినప్పుడల్లా మా హస్బెండ్కి నాకు గొడవ. ఫస్ట్ ఇంకా ఆయనే పెట్టేస్తా కాబట్టి ఇంకా అలా వచ్చినవి అన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి. నాకు ఎవరికైనా 1, 2, 3 పోతాయి. కానీ నేను మీకు వీడియో కోసమైనా మంచిగా పోసి చూపిద్దాము అంటే ఒక 5 దాకా వేసాను, ఏది రాలేదు. ఇంక సరేలే ఎలాగోలా అని అవి ఇంకా మా హస్బెండ్కి పెట్టేశాను. ఇక్కడ మా వీసమ్మ, మా హస్బెండ్ ఇద్దరు కలిసి టిఫిన్ అయితే చేసేస్తారు. ఇంకా ఈ టిఫిన్ వాళ్ళు అక్కడ టిఫిన్ చేస్తుంటే నేను కర్రీ చేస్తున్నాను అనమాట. అంత కష్టపడి నేను కర్రీ చేస్తుంటే ఆ రోజు మా హస్బెండ్ కర్రీ తీసుకెళ్ళలేదన్నమాట బాక్స్కి. చెప్పండి ఎంత బాధ ఉంటుంది. అంత కష్టపడి వాళ్ళ కోసం కర్రీ ప్రిపేర్ చేస్తే తీసుకెళ్ళకపోతే. ఇక్కడ కర్రీ వచ్చేసి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయాక ఇక్కడ ఉడకబెట్టుకున్నాం కదా పచ్చెనపప్పు,
అవి వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొబ్బరి కారం వేసుకుంటే కర్రీ ఇంకా ఫినిష్ అయిపోతే చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను అదైతే వీడియో తీయలేదు. ఆయన వెళ్ళిపోయాక మా విషమ్మనైతే ఇంకా స్నానం చేయించి ఫ్రెష్ అప్ చేయించాను. ఇక్కడ హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు, బాయ్ చెప్పురా అంటే బాయ్ చెప్తున్నాడు. దాని తర్వాత వచ్చేసి బీరువా అంతా సర్దుదామని అవన్నీ వేసాను. అసలు బీరువా తీస్తే గందరగోళంగా ఉంది. ఎప్పటినుంచో సర్దుదాం అనుకుంటున్నా. మనకున్న బద్ధకానికి రేపు, ఎల్లుండి, తర్వాత రోజు ఇట్లనే అవుతుంది. ఇంక ఇలా అయితే కాదు అనేసి మాకు ఊర్లో కూడా ఒక చిన్న ఫెస్టివల్ లాంటిది రాబోతుంది. అన్నీ ఒకసారి అంటే బర్డెన్గా ఉంటుంది కదా పనులు కూడా, అందుకే రోజుకోటి చేసుకుందామని ఇంక ఈరోజు ఒళ్ళుని కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టి బీరువా అయితే సర్దడానికి తీసానమాట. అసలు ఈ శారీస్ ఇవన్నీ ఇంకా మళ్ళీ అన్నీ మంచిగా ఫోల్డ్ చేసి మళ్ళీ సర్దాలి, మొత్తం క్లీన్ చేసేసి. చూడ్డానికి కొన్ని బట్టలనే ఉన్నాయి, తొందరగానే అయిపోయింది. ఎక్కువేం బట్టలు లేవు, చాలా సింపుల్. కానీ బీరువా అంతా గందరగోళం అయిపోయింది. చూడండి ఎంత మంచిగా సర్దానో, ఎక్కువ బట్టలు అనిపించట్లేదు కదా. అంతకుముందు నేను బిఫోర్ది మీకు తీయడం మర్చిపోయాను, చూపించాల్సింది. అందరూ షాక్ అయ్యేటోళ్ళు అన్నమాట. ఇంకా అలా అయితే బీరువా సర్దేసి అయిపోయింది. ఇక్కడ మా విసుని పడుకోరా అంటే పడుకోను, నాకు నిద్ర రావట్లేదని, సరే అట్లా బయటకు వెళ్దాంలే అనేసి బయటకు వెళ్తే అక్కడ మా అన్న వాళ్ళ ట్రాక్టర్ ఉంటుంది అన్నమాట. అక్కడ అది ఎక్కి అని చెప్పాడు. అది ఎక్కించాక ఏమన్నా కుదురుగుంటాడా దాని మీద, సీట్ మీద కూర్చోను, నిలబడను, పట్టుకుంటా అంటే చేయి విడిపించుకుంటున్నాడు. పడతాడేమోనని పట్టుకుంటుంటే వద్దు. ఇంకా అట్లనే ఆడతా పాడతా ఇంకా అట్లా ఉన్నాడన్నమాట. అంతే. ఇంకా ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది చూసిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే నేను విలేజ్లో ఉంటానన్నమాట. విలేజ్లో ఇంకా మీకేం చూపాలి, మా విసుతో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మటుకు కామెంట్ చేయండి. నేను ఇంకా మీ ముందుకి ఇంకా వీడియోస్ తీసుకొస్తానన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.